ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. అందరూ ఒకసారి ఆలోచించండి. మొన్న విజయవాడలో అమ్మ కళ్యాణ మండపంలో మా వాళ్ళు అందరూ కలిసి ఫంక్షన్ చేసుకుంటున్నారు. 2000 మందిని పిలిచి రాకేష్ అనే అబ్బాయి, వైశాస్ అబ్బాయి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. ఉమా గారిని గెస్ట్ గా పిలిచారు. మేము ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో పిలవని పేరంటానికి నువ్వెవరివి రావటానికి? ఎల్లంపల్లి అనే ఆయన మా సెంటర్లకు వచ్చాడు ఉమాగారి మీద పోటీకని. వచ్చిన ఆయన నీ పని నువ్వు చూసుకుని వెళ్ళిపోవాలి. అక్కడికి వచ్చి గో బ్యాక్ ఉమా అంటావు. నువ్వు గో బ్యాక్ అంటే నువ్వు ఇక్కడి నుంచి సెంటర్ల నుంచి 1 టౌన్కి నువ్వు వెళ్ళాలి. ఉమాగారిని అనే ఇది మీకైతే లేదు కదా. వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండాలి కదా. పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు. వాళ్ళకి పోలీస్ డ్రెస్సులు వేసి ఒక 20 మందిని ఎగదోసావు మా మీదకి. అక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు కనిపించట్లేదా? 2000 మందిలో నువ్వు నుంచోబెట్టి వాళ్ళతో ఆ విధంగా పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ చేపించావు. సరే, ఉమాగారిని పంపించేశారు, బాగానే ఉంది. ఆ తర్వాత రాకేష్ని కొట్టాల్సిన పని మీకేంటి అసలు? ఎందుకు మీరు కొడుతున్నారు? అంటే మీకు ఇంకా వాళ్ళ ఓట్లు అవసరం లేదా? వాళ్ళ ఓట్లు కావాలి కదా మీకు. ఓట్లు అందరు వేస్తేనే కదా నువ్వు గెలిచింది, ముఖ్యమంత్రి అయ్యింది. ఆ అబ్బాయిని కొట్టుకుంటా తీసుకెళ్లి జీబులో ఎక్కించారు. జీబులో కూడా కొట్టారు, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టారు. మరి మేము పొద్దున 6 నుంచి సాయంత్రం 5 వరకు నిరసన దీక్ష చేసుకుంటాం అంటే కూడా పర్మిషన్ ఇవ్వనంట. ఎన్నికల కోడ్లో పర్మిషన్ ఇవ్వమంటారు. మేము 50 మంది ఉంటే 200 మంది పోలీసులను ఎందుకు పెట్టావు జగన్ రెడ్డి గారు? మీరు అంత భయం ఏంటి మీకు అసలు? మాది మేము చేసుకుంటే కూడా మీకేంటి ఇబ్బంది? మీరు ఎందుకు పంపిస్తున్నారు? ఆ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని ఆ ఎల్లంపల్లి ఇష్టారాజ్యంగా ఒక పక్కా రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన అలా చేయడం అయితే మాత్రం అసలు అది పద్ధతి కూడా కాదు. ఆయనకు కనీసం ఆయన డిపాజిట్లు కూడా దక్కవు. ఆ విషయం ఆయనకు తెలిసి మాకు మంచి పేరు వస్తుందని చెప్పేసి అబ్బాయిని అలా కొడతారా మీరు? అంటే అందరం మేము చూస్తా ఊరుకున్నామా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మేము మా పని మేము చేసుకుంటూనే పోతున్నాం. చూసేవాళ్ళు అందరూ కూడా వీడికి ఎవరేస్తారండి ఓటు? ఇంకాను మీరు ఇలా చేస్తేను ఇప్పుడు వరకు చేశారు. కనీసం ఇంకా ఈ నెల రోజుల్లో అయినా ఒక్క మంచి పని చేసి చూపించవయ్యా. అది కూడా చేత కావట్లేదు మీకు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ రోజుతో పోవాలని చెప్పేసి మేము అన్ని దేవుళ్ళని కోరుకుంటున్నాం.